నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అందరికీ దండం పెడతాను, దయచేసి నా బిడ్డ నాకు దూరం చేయకండి. నా పాప నాకు దూరం అయితే నేను బ్రతకలేను నంద, బ్రతకలేను. కావాలంటే మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, నా మీద కోపం చూపించండి, అంతేకాని పాప మీద మాత్రం మీ కోపాన్ని చూపించకండి. నాకు నా పాపని దూరం చేయకండి. నేను అడగకుండానే నా కోసం నువ్వు ఎన్నో పనులు చేసావు నందా. నాకు అండగా నిలబడ్డావు. ఆ ఊర్మిళని ఎదుర్కోవడానికి నువ్వే నాకు ధైర్యం అయ్యావు. అలాంటిది నేనే ఇప్పుడు అడుగుతున్నాను నందా, దయచేసి నా ప్రాణాన్ని మాత్రం నాకు దూరం చేయకండి. ఇప్పటికే నువ్వు ఇలా మారిపోయేసరికి నేను ఒక చచ్చిన శవంలా బతుకుతున్నాను. నీ పాప నీకు దూరం కాదులే యశోద. ఏమన్నావు నందా, ఏమన్నావు? నీ పాప నీకు దూరం కాదులే అన్నాను. నువ్వు చెప్తుంది నిజమా నందా? నా పాప నాతోనే ఉంటుందా? ఇక్కడే మనతో పాటే ఉంటుందా? ఉంటుంది, కేవలం నీ కోసం మాత్రమే. నువ్వెంతలా బాధపడుతున్నావు కాబట్టి, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి పాపని ఇక్కడే ఉండనిస్తాను. నీకెప్పటికీ దూరం చేయను. కానీ ఒకే ఒక్క షరతు. ఏంటి నందా షరతు? చెప్పు. ఒక్కటి కాదు, 100 షరతులు పెట్టు, అన్నిటికీ ఒప్పుకుంటాను. కానీ నా బిడ్డ నాతో పాటు ఇక్కడే ఉంటే చాలు. సరే, నేను చెప్తాను విను. పాపి ఇంట్లో ఉన్నంతకాలం తన ఏడుపు నా చెవికి వినిపించకూడదు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.